వాక్యం చదువుకుందాం. గత కొన్ని వారాలుగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొంతమంది వ్యక్తులను చూపించి వారి జీవితాల ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు. యేసేపు అవునా కదా? యేసేపు వెనకడుగు వేయకుండా ముందుకు, యేసేపు కొంతమంది వ్యక్తులను చూపించి దేవుడు మన జీవితాలు సరిచేస్తున్నాడు. పోయిన వారం ఎవరి గురించి చెప్పుకున్నామో త్వరగా చెప్పండి. అకుల ప్రిస్కిల్లాలను గురించి దేవుడు మనకు నేర్పించాడు. అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు భార్యాభర్తలు. భక్తిపరులా భక్తిహీనులా? చెప్పాలి. భక్తిపరులా భక్తిహీనులా? భక్తిపరులు. ఎటువంటి భక్తిపరులు? దైవజనుని కోసం ప్రాణం పెట్టగలిగినంత భక్తిపరులు. ఆమేనండి. సంఘము కొరకు తమకున్న ఇంటిని కూడా ఇచ్చేసేంత భక్తిపరులు. వారిలా ఉండాలని పోయిన వారం నేర్చుకున్నాం. ఉందో ఎత్తుకెళ్ళిపోయిందో దివ్యమ్మ, ఆ మాటలు ఇంకా ఉండాయో ఎత్తుకెళ్ళిపోయాడో నల్లోడు వచ్చి నాకు తెలీదు. ఒకవేళ ఎత్తుకెళ్ళిపోతే యూట్యూబ్లో మళ్ళా కొట్టి పాత సినిమా పాటలు, పాత సినిమాలు చూడకుండా అపవిత్రమైన అసభ్యకరమైన చెత్త చెదారాన్ని చూసి జీవితాన్ని పాడు చేసుకొని నరకం వైపు పరిగెత్తి వెళ్లకుండా యేసు వాక్యాన్ని మరలా మరలా విని బలపరచబడండి. నెల్లూరులో ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్తున్నాం ప్రతి వారం. బిడ్డలారా, మీరు విని ఈసారి మన మందిరంలో చెప్పే లోపల మీరు గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు వింటాం లేదు సార్ అనుకోబాకండి. వినండి, వినాల్సినవి. మీరు వినాల్సినవి వింటే దేవుడు మీకు కొత్త ఫోన్లు ఇస్తాడు. ఆమె చెప్పండి. మీరు వినాలని తీర్మానించుకుంటే కొత్త ఫోన్లు ఇచ్చి దాన్ని ఏమంటారు, బ్యాలెన్స్ అయిపోకముందే బ్యాలెన్స్ చేపిస్తాడు. మీరు వినకూడని విన్నారనుకో, ఉన్న ఫోన్లు కూడా పుట్టుక్కన పోయి నీళ్లలో పడి నేలకేసి కొట్టి ఉన్నాయి కూడా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని వాక్యాలే మీరు విందురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఫోన్లు వచ్చిన ఫోన్లు పట్టుకొని గుండె మీద పెట్టి నేను దేవుని వాక్యమే చూస్తున్నాను చెప్పండి ఎవరైనా ధైర్యంగా. దెబ్బ కొడతాడు దేవుడు మిమ్మల్ని అబద్ధాలు చెప్పారంటే. ఈ వారం అంతా ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరు. దేవుని వాక్యం చదువులో చేతులు ఎత్తండి. ఈ వారం అంతా ఎత్తరు. ఇప్పటికి 3 వారాలు అయినాయి. ఈ 3 వారాల మందిరంకి వచ్చిన చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తండి. ఈ 3 వారాలు, ఇది 3వ వారం ఈ సంవత్సరంలో. ఈ 3 వారం ఇట్ట కాదు, వస్తే ఎత్తితే ఎత్తు, లేకపోతే గమ్ముగుండు చెయ్యి కింద పెట్టి. నీ చెయ్యికి బలం తగ్గిపోద్ది. ఎత్తేవంటే ఎత్తేస్తాలా. రెడీ 1 2 3 ఎత్తు. 3 వారాలు నేను వచ్చానయ్యా. ఏకమన రాలా నువ్వా? ఏకమన చేయతట్టది ఎందు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నీతిమంతుల్లో నుండి నేర్పించినవి పెట్టుకుందాం, వద్దన్నవి వదిలిపెట్టేయాలి. ఈరోజు దేవుడు మనకి ఇంకొక భార్యాభర్తను చూపించబోతున్నాడు. ఈరోజు ఇంకొక భార్యాభర్తల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏది వద్దో అది ఇక్కడే వదిలేయాలి. తీసుకోవాల్సింది ఇక్కడే తీసుకోవాలి. ఇంకా నీకు 40 వచ్చేసినాయి, అప్పుడే 50 వచ్చేసినాయి. అక్క ఊరు బొమ్మంటుంది, వల్లకాడి రమ్మంటుంది, టైం తగిలిపోయింది మనకి. అసలు ఇంకో మాట తెలుసా? వచ్చే ఆదివారం దాకా మనలో ఎవరు బతుకుంటారు, ఎవరు ఫటాష్ మనకు తెలియదు. రేపు ఆదివారం దాకా నువ్వు బతుకుంటావని గ్యారెంటీ ఉందా? మనోహరన్నా ఏంది నా పేరు చెప్పాడు అంటే నేను ఉంటాం ఇష్టం లేదు సార్కి. నేను చెప్పినంత మాత్రాన్ని ఏం కాదులే. రేపు ఆదివారం దాకా మనం ఉంటామని ఎవరికి గ్యారెంటీ లేదు. రాలిపోయే పూలా వాడిపోయే గడ్డిలా మున్నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం. ఏ జీవితం ఇది? 3 నాళ్ల ముచ్చట. కాబట్టి అమ్మా, ఒకవేళ మీరు బతతారని మీకు గ్యారెంటీ ఉన్నట్టుంది. మీరు ఎడ చూస్తున్నారు తెలుసా? అంతలా 70 బతికిన దాకా పోదు ఈ బండి, ఇది గట్టి బండి అన్నట్టు చూస్తున్నారు. మీ ఇష్టం అమ్మా, నాకు అంత గ్యారెంటీ లేదయ్యా. నన్ను ఎప్పుడు దేవుడు పిలిస్తే వెళ్ళిపోయి నేను రెడీగా ఉండాలా. నేను కూడా రెడీగా ఉండా. అంత కొంత మీరు రెడీగా ఉన్నారా? అకుల ప్రిస్కిల్లాలో మీరు ఏమి నేర్చుకున్నారు దేవుని కోసం పోయిన వారం? అకుల ప్రిస్కిల్లాలో ఏమి నేర్చుకున్నారు పోయిన వారం? ఏం వదిలేశారు? రోషంగల కుటుంబం అది. నువ్వు నిలబడవా దేవుని కోసమా? నీ గ్రామంలో నువ్వు అకుల ప్రిస్కిల్లాగా నిలబడవా దేవుని కోసం? చీటికి మాటికి అలిగేది, భార్య మీద అలిగేది, భర్త మీద అలిగేది, ఊర్లో వాళ్ళు పక్కింట్లో అలిగేది. ఎందుకు ఇదంతా? అసలు దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? నీ గ్రామాన్ని దేవుని కోసం ప్రభావితం చేయని పిలిచాడు దేవుడు నిన్ను. నా ప్రభు అయిన యేసయ్య కొరకు నువ్వు రోషంగా నిలబడుదువు గాక. చెప్పు గట్టిగా ఆమేనండి.
రేపు పొద్దున అలుక్కుందాం నిదానంగా, అయిన పక్కన పెట్టు, ఏసుకోక బతుకు. టైం అయిపోయింది, వయసు అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయాయి. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం జీవితం అంతా అయిపోయింది అక్క. ఏసై కోసం ఏం బతకావు నువ్వు? అసలు ఏసుకోక బతకాల్సిన వయసు అయిపోతా ఉంది. ఇప్పుడే తొందరపడి వేగిరిపడి అకుల ప్రిస్కిల లాగా దేవుని కోసం నిలబడాలని పోయిన వారం తీర్మానించుకుందాం. ఈ వారం జంట, ఈ వారం దంపతులు ఎవరో చదవదాం. పండి బైబిల్ గ్రంథం తెరవండి. ఈ వారం దంపతులు ఎవరో బైబిల్ గ్రంథం తెరవండి, చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం నుండి కొన్ని వచనాలను చదువుతున్న ఆలకించండి బిడ్డలారా. కొన్ని వచనాలు చదువుతున్న ఆలకించండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుసునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ నీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిడిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. చదివిన ఈ మాటల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దేవుడు మనకు నేర్పించాలి అని మన కనుల ముందు పెడుతున్న ఒక జంట, భార్యాభర్తల బృందం, భార్యాభర్తల టీం. ఈ దంపతులు ఎవరంటే చెప్పండి, ఎవరైనా ఏకపన్నా? అననీయ, సప్పీరా అనండి. అననీయ, ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. పోయిన వారంలో కష్టం ఏముండదు. అకుల ప్రిస్కిల్లా అంత కష్టం, ఇది ఈజీ అనండి. అననీయ, సప్పీరా. భర్త పేరు అననీయ. అననీయ కూడా అనలేరా? మీరు ఎడ చూస్తున్నారంటే, ఎందుకు సార్ పేరుల దగ్గర మమ్మల్ని టార్చర్ పెడతారు? మీరా కొంచెం నేర్చుకుంటారని, కొంచెం గుర్తు పెట్టుకుంటారని. అమ్మా సీరియస్ చూడబాకండి, నా సాయి సీరియస్ చూడబాకండి. అననీయ, సప్పీరా, ఎంత మంచి పేర్లు చూడండి. కొంతమంది పెట్టుకుంటారు తలుపులమ్మ, పిచ్చిపోలయ్య. నాకు అర్థం కాదు ఈ పేర్లు, పెద్ద పెద్దవాళ్ళు ఎట్ట పెట్టారు ఈ పేర్లు, నాకు అర్థం. తలుపు అమ్మ, నీ పేరు తలుపులమ్మ. నేనేం పిలవాలక్క ఇప్పుడు? నేను తలుపులక్క అనాలా? నీ పేరు కిటికీలమ్మ. ఎట్ట పిలవాలి మిమ్మల్ని కిటికీలమ్మని? పిచ్చయ్య, అదొక పేరు. అంటే పేరు పెట్టిన వాళ్ళకి పిచ్చా, ఈ పేరు గల వాళ్ళకి పిచ్చా? ఇంకేం పేర్లు లేవా మనకి పెట్టుకోవడానికి? బిడ్లరా, కొంతమంది పేర్లు అట్టుంటాయి. ఎంత మంచి పేర్లు! అననీయ, సప్పీరా. ఈ ఇద్దరు భార్యాభర్తల్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు ఈ ఆదివారం. వీరిలో నుండి ఏమి నేర్చుకుందాం? ప్రభు ఏమి నేర్పిస్తాడు చెప్తున్నాను కదా. ముందుకు వెళ్ళిపోదాం టకటక. దేవుడు నేర్పించిన వాటిని వెంటనే మనసులో తీసుకోండి. ఒకవేళ నీలో ఏదైనా కనబడితే ఇక్కడే తీసేసుకో. నేను చెప్తున్నాను కదా, మనకు గ్యారెంటీ లేదు. గుండు సూదికి కూడా గ్యారెంటీ ఉంది, జేబులో పెన్నుకి గ్యారెంటీ ఉంది, ఫోన్కి గ్యారెంటీ ఉంది. బ్రదరు, సోదరా, కుమారుడా, కుమార్తె, నీ ప్రాణానికి నా ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. సిద్ధపడి ఉండాలి మనం దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిద్ధపడి ఉందుము గాక. అననీయ, సప్పీరాలు
దైవజనుడైన పేతురు గారు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో క్రైస్తవులుగా చేర్చబడ్డారు. పేతురు గారి ఆత్మలు వీళ్ళు. మీ ఆత్మీయ తండ్రి ఎవరు? మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఇంకెవరు? నువ్వే కదా అన్నట్టు చూస్తున్నారు. ఆత్మీయ తండ్రి అని ఎందుకు అంటారంటే మిమ్మల్ని కాచే కాపరు కాబట్టి. అమ్మా, మిమ్మల్ని కాచే కాపరు కాబట్టి. ఎవరి వాక్యం ద్వారా మీరు రక్షించబడ్డారు? దేవుడు మీ ద్వారానే మమ్మల్ని నడిపిస్తున్నాడు సార్. ఒకవేళ వాక్యం ద్వారా రక్షించబడకపోయినా దేవుడే ఆకర్షించి తీసుకొచ్చి సంఘంలో పెడతాడు. నిన్ను సంఘంలో ఒక దొడ్డికి అప్పగిస్తాడు. అప్పుడు ఆ కాపరు నీకు ఆత్మీయ తండ్రి అవుతాడు. పేతురు గారి వాక్యం వలన వీరు వాక్యం విన్నారు, రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, పాపం వదిలిపెట్టారు, క్రైస్తవులయ్యారు. అననీయ సప్పీరాలుగా పేర్లు మార్చుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, దైవజనుడైన అపోస్తలుడు పేతురు గారి సేవాకాలంలో దేవుని వాక్యం చేత ఆకర్షించబడి మారు మనసు పొంది క్రైస్తవులుగా జీవిస్తూ సంఘంలో అంట వీళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మో అక్క, వీళ్ళు క్రమంగా మందిరికి వచ్చేవాళ్ళు. ప్రతి ఆదివారం దేవుని మందిరికి వస్తున్నారు. పేతురు గారు వాక్యం ప్రారంభించక ముందే, ప్రార్థన ప్రారంభించక ముందే వచ్చి కూర్చుంటారు. ఆ సంఘంలో కాస్త పేరు సంపాదించుకున్నారు బాగా. అననీయ సప్పీరాలు అంటే ఆ భార్యాభర్తలు అంటే మంచి పేరు. లేకపోతే బైబిల్లో దేవుడు వీరి గురించి రాయుడు. సంఘములో ఒక పేరు సంపాదించుకున్నారు. ఒక ప్రశ్న, 11 సంవత్సరాల నుంచి మందిరికి వస్తున్నావు నువ్వు. మన సేవ ప్రారంభించి రేపు 13వ సంవత్సరం పెట్టది, మార్చి నెల 11వ తేదీ. మార్చి నెల 11 13వ సంవత్సరం పెట్టద్ది. 12 సంవత్సరాలుగా ఈ సేవ ప్రారంభమైంది. నీవు సంఘంలో పేరు సంపాదించుకున్నావా? ప్రశ్న. నీకు ఏ పేరు వచ్చింది సంఘంలో? ఏ పేరు వచ్చింది బిడ్డ? ఆమె సంగతి చెప్పు. కొంతకాలం వస్తే కొంతకాలం రాదు. ఆయన సంగతి చెప్పు. కొంతకాలం మందిరికి వస్తాడు, మళ్ళా పడిపోతాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా పడిపోతాడు. 12 సంవత్సరాలుగా సంఘములో నీకే పేరు ఉంది. అననీయ సప్పీరాలు 12 సంవత్సరాలుగా, 12 సంవత్సరాలు కాదు, పేతురు గారి సంఘంలో మంచి పేరు తెచ్చుకున్నారు. సంఘంలో వారంటే గౌరవం, సంఘంలో వారంటే విలువ. దేవుని బిడ్డ, 12 సంవత్సరాలుగా మందిరంలో ఉన్న నువ్వు పేరు సంపాదించుకోవా? మంచి పేరు సంపాదించుకోవా? సంఘంలో ఉన్న బిడ్డల దగ్గర మంచి సాక్షి సంపాదించుకోవా? నీ గ్రామంలో మంచి సాక్షి సంపాదించుకోవా? సంవత్సరాలు గడిచిపోతా ఉండగానే, సంవత్సరాలు గడిచిపోతుంటే వయసు పైన పడుతుంటుంది, ముసలు అయిపోతుంటాయి, ఎందుకు తెల్లబడిపోతుంటాయి, పళ్ళు రాలిపోతుంటాయి, షుగర్ కూడా వచ్చేసింది, బీపీ వచ్చేసింది, అన్నం తినకపోతే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా నీకు సంఘంలో ఏం రాలా? ఏం రాలా? అబ్రహం భలే దొరికాడు నాకు. అబ్రహం ఏం రాలా? ఇంకా ఏం రాలా? పేరు రాలా? మంచి పేరు రాలా? బిడ్డ, దేవుడు రేపు అడతాడు నేను. నీ సంఘంలో నువ్వు పేరు తెచ్చుకున్నావా? ఏ విషయంలో పేరు తెచ్చుకున్నావు నువ్వు? ఇప్పుడేం తీర్మానించుకోండి తల్లే. అయ్యా, నీ సంఘంలో పలానక్క ఎవరు జోలికి వెళ్ళదు, పలానక్క మందిరంకి వచ్చిందంటే క్రమంగా కూర్చుంటుంది, ప్రార్థన చూసుకుంటుంది, మౌనంగా వెళ్ళిపోద్ది, ఏదైనా మాట్లాడితే ప్రేమగా మాట్లాడద్ది, అసలు ఆ అక్క ఎవరి గురించి అబద్ధాలు చెప్పదు, అక్క ఎవరి గురించి కొండాలు చెప్పదు, అన్న అసలు ఎవరి గురించి కొండాలు చెప్పడు, అన్న ఎవరి గురించి కూడా లేనిపోని మాటలు చెప్పడు, తన పని తాను చేసుకుంటాడు, నమ్మకంగా ప్రార్థనా పరుడుగా ఉంటాడు, సేవకు దైవజనుడికి సాకు దగ్గరగా ఉంటాడు. అబ్బా, చాలా మంచోడయ్యా ఆ బ్రదరా. యోసేపు ఎంత మంచోడు, కనికరాజు ఎంత మంచోడు, యాకోబు ఎంత మంచోడు. ఈ మధ్యన ఒక సౌండ్ వినపడింది, ఒక స్వరం వినపడింది నెల్లూరులో. ఏంటంటే ఎవరు అన్నారంట, ఏంది మన సార్ ఈ మధ్య అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాడు అన్నారంట. ఈ మధ్య ఏంది వాక్యం అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అట్టెందుకు చెప్తున్నాడు సారు? నాకు అర్థం కాదు. ఈ బిడ్డకి అంత జ్ఞానం ఎందుకు వచ్చింది సంజమ్మ? ఈ బిడ్డకి అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ఈ బిడ్డ ఎక్కడో వింటున్నాడు అనమాట ఫోనుల్లో. అట్ట చెప్పాడండి, తప్పది, అట్ట కాదు అన్నాడంట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ బిడ్డ రివర్స్ తిరిగేస్తుంది, ఈ బిడ్డ మనకి ఎదురు తిరిగేస్తుంది. ఈ బిడ్డ మైండ్ మారిపోతుంది. మారోడు మారకుండా పక్కన వాళ్ళు చెప్పారు, ఆ పక్కన నాకు చెప్పేశారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నోరు తెరిస్తే 4 దాడితే ఆ మాట ఏం సరిపోద్దా? అదే ఏదన్నా ఉంటే మీరు లోపలే పెట్టేసుకోండి, బయట చెప్పకండి, మొత్తం రౌండ్ వేసుకొని నా దగ్గరకు వచ్చేస్తుంది మాట. అంటే ఇప్పుడు నేనేం అనలేదులే ప్రభువా, ఆ ఫోనుల్లో చూసే తగ్గించిన ఆయన ఈ బిడ్డలకి. వాళ్ళు ఏదో చెప్పారంట, అదే చెప్పాలంట, నేను తప్పు చెప్పానంట. నేను ఇట్లా ఇది కాదు కదా మంచి పేరు అంటే సంఘంలో. దైవజనుడు ఏది చెప్తున్నాడు, దైవజనుడు అట చెప్పట్లేదు, దైవజనుడు ఈ మధ్య మారాడు, దైవజనుడు ఈ మధ్య అట్టయ్యాడు, దైవజనుడు ఈ మధ్య ఇట్ట, ఇవన్నీ మనకి ఎందుకు అసలు? ఏ పేరు సంపాదించుకున్నావు సంఘంలో? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ సప్పీరాలు మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అననీయ అనే పేరుకి అర్థం
గుర్తుపెట్టుకోండి. అననీయ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు దయాళుడు అని అర్థం. ఆ పేరుకి ఎంత మంచి పేరు. మనం కూడా మన సంఘంలో పెడదాం. ప్రేమరాజు శాంతిరాజే కాదు, ఇక్కడ ఇట్లాంటి పేర్లు కూడా పెడదాం. ఏంది అర్థం? అహరోను అననీయ అనే పేరుకి అర్థం ఏంది? దేవుడు దయాళుడు లేదా దేవుడు కృప కలిగిన వాడు అన్న మంచి పేరు. సప్పీరా అనే పదానికి అర్థం తెలుసా? సౌందర్యవతి. బా, ఎంత మంచి పేర్లండి. పేరుకు తగినట్టుగానే భక్తి చేస్తున్నారు. సప్పీరా అనే పేరుకు సౌందర్యవతి లేదా ఆభరణం వజ్రం అని అర్థం. సౌందర్యవతి లేదా ఆభరణం. దేవుడు దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు అని అర్థం. దేవుడు దయాళుడు అని అర్థం. భార్యాభర్తల పేర్లకి మంచి పేర్లు పెట్టుకున్నారు, మంచి భక్తి చేస్తున్నారు, సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగుంది. సరే, అది నేర్చుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ముందుకు వెళ్దాం. చదివిన వాక్యంలోని దేవుని వాక్యం ఆ సంఘంలో ఎవరు బోధిస్తున్నారు తెలుసా? పేతురు గారు బోధిస్తున్నారు. పేతురు గారు వాక్యం బోధిస్తుంటే అమ్మా మొట్టమొదట పేతురు గారు ఫస్ట్ వాక్యం చెప్పింది ఎక్కడ చెప్పండి? ఫస్ట్ వాక్యం చెప్పింది స్టార్టింగ్ ఎక్కడ? నాకేం తెలుసయ్యా రేయ్ మోషే, ఫస్ట్ వాక్యం చెప్పింది ఎక్కడ పేతురు గారు? మేడగది మీద. పెంతెకోస్తు పండుగ దినాన మేడగది మీద పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అక్కడున్న పండగకు వచ్చిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే వారి మధ్యలో లేచి నిలబడి మొట్టమొదటి వర్తమానం చేశాడు. ఆ ఫస్ట్ వాక్యం చెప్పిన రోజు దేవుడు 3000 మందిని మార్చాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఒకే రోజు 3000 ఆత్మలు మారిపోయారమ్మా. పెద్ద సంఘం అయిపోయింది. తర్వాత సొలొమోను మంటపంలో మళ్ళా పండగ రోజు మళ్ళా వాక్యం చెప్తే రెండోసారి 5000 మంది మారిపోయారు. అంటే 2 సార్లు మీటింగులు పెడితే 8000 మంది మారారు. సంఘం విస్తరిస్తుంది విస్తారంగా. ప్రతిరోజు ఇంటింట్లో కూడుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. పేతురు గారు వారికి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ రోజుల్లో వాక్యం వింటున్న ఆ విశ్వాసులందరూ ఎట్లయిపోయారు తెలుసా? అసలు లోకం మీద వాళ్ళకి ఆశ చచ్చిపోయింది ఆ వాక్యం వింటుంటే. దైవజనుడు వాక్యం చెప్తుంటే విశ్వాసికి లోకం మీద కోరిక చచ్చిపోవాలా. మనోళ్ళు ఏమంటారంటే అట చెప్తే అట్ట వాక్యం, అట చెప్తే అట్ట కుదరదు, చెప్పాలా. దేవుడు మాట్లాడుతుంటే మనతోటి ఈ లోకం మీద మనకి అసహ్యం కలగాల. లోకం మీద మనకి అసహ్యం కలగాల. ఈ లోకం ఎందుకు ప్రభువా? ఎంతకాలం బ్రతకతాను ప్రభువా? నీ కోసం బ్రతికేది. నాకు ఈ లోకం శాశ్వతం కాదు, నాకు పరలోకం శాశ్వతం. దైవజనుడు తర్వాత మాట్లాడుతాం. అందుకే మీరేం ప్రార్థన చేయాలంటే దేవుడి దగ్గర, ప్రభువా మా సేవకుడు నీ మాట బోధిస్తున్నప్పుడు వింటున్న ప్రజలు గుండెలు అవిసేలా కన్నీళ్లు గార్చి ఏడవాలి ప్రభువా. లోకం మీద వాళ్ళకి ఆశలు చచ్చిపోవాలి ప్రభువా. ఆ విధంగా మా సేవకుడిని మా దైవజనుడు నువ్వు వాడుకో. ఆమేన్ చెప్పు ఆమేనని. ఎట్ట చూస్తున్నారు? గుడ్లు మెటకరించి ఎట్లా చూస్తున్నారంటే నీకోసం మేమేందో చేసేదా అన్నట్టు. మీరు చెప్పితే ఎవరు చేస్తారు నా గురించి? మీరు కానీ నా గురించి ప్రార్థన చేయలేదా? నల్లోడు తగులుకుంటాడు మనకి. నల్లోడు వాడు రెడీగా ఉన్నాడు. మీ పాస్టర్ జాగ్రత్తగా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది. సిమోను ప్రార్థన చేయవా? మీ పాస్టర్ బాగుండాలంటే, సంఘం బాగుండాలంటే మీ చేతుల్లోనే. అయ్యా నీ సేవకురాల్ని భద్రపరిచి సేవకుడు నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులకి లోకం మీద అసహ్యం కలగాల, నీకోసం బ్రతకాలనిపించాలా. అయ్యా అన్నీ వదిలేసుకోవాలి, నీకోసం త్యాగపూర్వకంగా నిలబడాలి. అట్లా వాడుకో సేవకుడిని అని ప్రార్థన చేయాలి. మీరు దైవజనుడు వాక్యం మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఆ సంఘంలో విశ్వాసులందరికీ, ఆ వేలాది మంది ప్రజలకి లోకం మీద, లోకాశల మీద ప్రేమ చచ్చిపోతుంది. బ్రతికితే యేసు కొరకే బతకాలి, ఈ లోకాలకు నాకు ఏది అవసరం లేదు ప్రభువా అని ప్రభావితం చేయబడి దేవుని ఆత్మచేత ఒప్పించబడి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోకమంతా నాకు శాశ్వతం కాదని ఎరిగి ఏం చేస్తున్నారంటే, సంఘంలో ఉన్న కొంతమంది భూములు కలిగిన వారు, ఇళ్ళు కలిగిన వారు, పొలాలు కలిగిన వారు. చెప్పండి ఏమేం కలిగిన వాళ్ళు? ఇళ్ళు, పొలాలు, భూములు కలిగిన ఆస్తి పరులు ఉంటారే సంఘంలో. స్థిర ఆస్తులు కలిగిన వాళ్ళు ఆ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఎందుకు? ఈ లోకం మాకు యోగ్యమైందే కాదు. ఈ లోకం నాకు 70 సంవత్సరాలు బతికే ఈ బతుకులు అంత తిండి అంత గుడుంటే చాలు ప్రభువా, నాకు నిన్ను సంతోష పెట్టాలా, నిన్ను మహింపరచాలా, నీ కోసం బ్రతకాలా. ఈ అపేక్ష ఎక్కువైపోతుంది వాళ్ళల్లో. ఆ అపేక్ష ఎక్కువైనప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఆస్తులు అమ్మేస్తున్నారంట. 32వ వచనం చూడండి, 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యం 4:32 ఏముందంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మయు గలవారై ఉండి ఎవడునూ తన కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. వారి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, సువార్తరాజు స్టాండ్ ఇది
పారిపోయిందో ఏసై దరిద్ర పాట పట్టం కదా, అదే హుషారుగా ఉండాలి వాక్యంలో కూడా మనం. ఇదిగో తల్లి ఆ వాక్యం వల్ల ఏమవుతుందో తెలుసా, వాళ్ళకి లోకం మీద అపేక్ష పోతుంది. పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పొలాలు, స్థలాలు, ఇళ్ళు అమ్మేస్తున్నారు దేవుని కోసం. అమ్మేసి ఆ డబ్బంతా తీసుకొని వచ్చి దైవజనుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారమ్మా. ఎందుకని? ఆ మనసు దేవుడు పెట్టాడు వాళ్ళకి. ఈ లోకం శాశ్వతమైంది కానే కాదయ్యా. ఈ లోకం వాళ్ళకి శాశ్వతమైంది కాదని అర్థమైపోయింది. వాళ్ళ పొలాలు, భూములు అమ్మి తెచ్చి ప్రభు దగ్గర పెట్టేస్తున్నారు. దైవజను పాదాల దగ్గర పెడుతుంటే ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు తెలుసా, సంఘంలో ఉన్న పేదవాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బును అందరికీ పనిచేస్తున్నారు పాస్టర్ గారు. సంఘం అంతా పంచి అందరూ సంతృప్తిగా, ఇక ఏరే ధ్యాసే లేదు. ప్రతి సాయంత్రం ప్రార్థన, ప్రతి ఉదయం ప్రార్థన, వాళ్ళే భోజనాలు అనుకుంటారు, వాళ్ళే తినేస్తున్నారు. కొత్త సంఘం కదా, ఆది కాలం కదా, సంఘం ప్రారంభమైన కాలం కదా, అదే కొత్తగా చర్చి స్టార్ట్ అవటం. ఇక ఏరే లోకమే లేదు. పాటలు ప్రార్థన వాక్యం, పాటలు ప్రార్థన వాక్యం, వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే తినేస్తున్నారు. అంతలో కుటుంబంలో కలిసి ఉంటున్నారు. అట్టగాని ఇప్పుడు కానీ ఉంటే అసలు పనిలే చేసే పని లేకుండా ఎవరైనా ఆస్తిపరులు కానీ వచ్చి ఇల్లు అమ్మేసి మనకు డబ్బు కానీ ఇస్తే అందరం పనిచేసుకొని ఈ మందిరంలోనే ఉండి 3 పూటలు ప్రార్థనలు పెట్టుకుంటా ఇట్లాగే గడిపేస్తే బాగుంటుంది కదా. ఆ పని ఏదో తొందరగా చేయండి సార్ అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ మీకంటే వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు. సంఘములో దేవుని వాక్యం చేత ఒప్పించబడి వారి ఆస్తులమ్మి దేవుని దగ్గర పెట్టేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి తెస్తుంటే కొంతమంది వ్యక్తుల్ని సంఘంలో గౌరవిస్తున్నారు. బాగా వినండి. ఇప్పుడు ఒక మాట చెప్తా. అహరోను ఉన్నాడు. అహరోనికి ఎకరా పొలం ఉందనుకోండి, ఇంకేం లేదు ఆ బిడ్డకి. ఆ బిడ్డ దేవుడు ఒప్పించబడి ఆ ఎకరా పొలం అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మందిరంలో పెట్టేశాడు అనుకో. ఇప్పుడు అహరోను గురించి మనం మాట్లాడుకోమా సంఘంలో? అట్లాగే పేతురు గారి కాలంలో ఆ సంఘంలో కొంతమంది త్యాగపూర్వకంగా ఆస్తులమ్మి దేవుడికి ఇచ్చేస్తుంటే వాళ్ళ గురించి సంఘం గౌరవంగా మాట్లాడుకుంటుంది. ఆమెం చెప్పండి, పలానన్న మొత్తం అమ్మేసి దేవునికి ఇచ్చేసాడు, పలానా అన్న వాళ్ళ ఇల్లు అమ్మేసి దేవునికి ఇచ్చేసాడు, పలానా అక్క అమ్మేసి దేవుడు, వాళ్ళు గౌరవిస్తున్నారు సంఘంలో, వాళ్ళకి విలువ కలుగుతుంది. నిజమే, దేవుని కొరకు ధారాళంగా ఇచ్చే వాళ్ళకి సంఘంలో విలువ ఉంటుంది. ఆమేనండి. దేవుని కోసం ఏదో ఒకటి ధారాళంగా చేసే వాళ్ళకి విలువ ఉంటుంది సంఘంలో. బర్నబాస్ అన్న గురించి నేను ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటా. ఎందుకు చెప్పండి పెట్టారా అంటే, ఇప్పుడు మనకు లేదులే, వదిలేయండి. ఉన్న వాళ్ళ సంగతి ఉన్నారు కాబట్టి పెట్టారు. మనకు కూడా ఉన్నది పెడదాం, మనకి ఏదైనా ఉంటే అది కూడా పెడదాం దేవుడికి. బర్నబాస్ అన్న గురించి ఎప్పుడు చెప్పాలా, సందర్భం వచ్చినప్పుడల్లా. అన్ని దగ్గర మనల్ని బూతులు తిడతా, ఎక్కడ మందిరం ఉండనివ్వకుండా తరంతా ఉంటే బిడ్డలారా, ఏదో పని కోసం అప్పు తెచ్చుకోవాలంట, 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకోబట్టి ఆ అప్పు తెచ్చి ఈ స్థలానికి నన్ను గుక్క తిప్పకుండా నన్ను కష్టపెట్టి, సార్ మనం వెళ్ళాల్సిందే, తిరగాల్సిందని ఆ స్థలం ఈ స్థలం చూసి మొత్తం మీద దీన్ని బట్టి వాళ్ళ ఇంటికి నన్ను లాక్కెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా మాట్లాడి ఇచ్చి 1,00,000 రూపాయలు కట్టించేసాడంతే. అంటే దేవుని కొరకు ధారాళమైన మనస్సు. అది ఇంక మాట్లాడుతూ ఉంటాం మనం. సంఘంలో ఏదైనా ఒకరు ఒక పని చేస్తే వాళ్ళకి విలువ వస్తుంది ఖచ్చితంగా. అట్లాగే ఆ కాలంలో సంఘం అంతట్లో మంచి పేరు, గౌరవం సంపాదించుకున్న ఒక వ్యక్తి 4వ అధ్యాయం 36, 37లో ఉన్నాడు. ఆయన పేరు బర్నబా. బర్నబా అనే ఒక వ్యక్తి తనకున్నటువంటి ఇల్లు, భూమిని అమ్మేసి దానిని తీసుకొచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టడం రాయబడింది అక్కడ. 36వ వచనం 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెనో, అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. చూసారా, ఇల్లును భూమిని అమ్మేసి ఆ డబ్బు తెచ్చి దైవజనుడి దగ్గర పెట్టేశాడు అంతే. ఇప్పుడు సంఘమంతా బర్నబా గారి గురించి మాట్లాడుకుంటా ఉంది. అందరూ విలువగా మాట్లాడుతాం, గౌరవం కదండి. భక్తి గల్లోడు తన ఆస్తి అంతా అమ్మేసి దేవుడి కోసం ఇచ్చేసాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ రోజున హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో ఉన్న మనలో ఎవరైనా ఏదైనా అమ్మి నేను దేవుడికి ఇచ్చాను అని చెప్పగలుగుతారా? మనలో నా దగ్గర ఉన్నది చిన్నదయ్యా, ఇది అమ్మేసి నేను దేవుడికి ఇచ్చేసాను అని. తల్ల ఒకే ఒక ఉంగరం ఉంది సార్ నాకు, ఈ ఉంగరం అమ్మి నా దేవునికి ఇచ్చేసా అంటే ఇప్పుడు నేను మళ్ళీ మీ ఉంగరాలు అమ్మించడం కదా ఈ మాటలు చెప్పేది. బైబిల్లో ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. బిడ్డలారా, మీరేం అమ్మొద్దు. ఏ బండి ఆగదు, సాగిపోద్ది మన బండి. ఇంతవరకు సాగింది, ఇక ముందు సాగిస్తాడు దేవుడు. కానీ దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నీది ఏదైనా అమ్మి నువ్వు దేవుడికి ఇచ్చావా? ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు బిడ్డ.
ఆ ముక్కులో పెట్టిన మొత్తం ఊడబెరికి అమ్మి ఏసైకి ఇచ్చే ఏసునామలు పని జరగద్దట. అదేంది అమ్మొద్దంటానే ఉండవు, అమ్మమంటుండవే? మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. అమ్మొద్దంట ఉండవు, మళ్ళీ అమ్మేమంటున్నావేంది? ఏమైనా అమ్మేవా నువ్వు ఏసై కోసం? నీదంటూ ప్రభుకి ఇచ్చావా ఏదైనా? బిడ్డ ఇంకెప్పుడు ఇస్తావు? పుళ్ళు రాలిపోయినప్పుడు ఇస్తా, ఎండుకలు రాలిపోయినప్పుడు ఇస్తావా? నా దగ్గర ఏముంది సార్? ఏదో ఉంది, ముందుకెళ్ళిపోతున్నాను నేను. నాకు తెలిసి మనందరిలో ఎవ్వరు కూడా చేయలే. మనకున్నది కొంతమంది ఉన్నారా? అబ్బా తల్లి సాక్ష్యం చెప్తుందమ్మా, కొంతమంది ఉన్నారంట. మీ తల్లి సాక్ష్యం చెప్తుంది, కొంతమంది ఉన్నారంట. మన దగ్గరికి జేమ్స్ అని ఒక తమ్ముడు వచ్చేవాడు, చేపలు వ్యాపారం చేసే తమ్ముడు. జేమ్స్ అని పాక ఉన్నప్పుడు అన్నమాట. తల్లి ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని కించపరచడానికి కాదు, గుర్తు చేసుకోవాలి. టైం వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది, గుర్తు చేయాలి. దేవుడు మనల్ని ఒప్పుకోడు. జేమ్స్ అని ఒక తమ్ముడు, పద్మమ్మ, ఇద్దరు భార్యాభర్తలు వచ్చేవాడు మన దగ్గరికి. అప్పుడు మీరు కొంతమంది మారుమనసు పొందలేదు ఇంకా. పెట్టలేరా? చైను కమ్మలు అన్నీ తీసి మూట కట్టుకొని వచ్చి ప్రభుకి ఇచ్చి, సార్ మీరు మందిర స్థలం తీసుకుంటానంటున్నారు, ఇంకా మా దగ్గర ఇంతకంటే ఏమి లేవు, మాకు అప్పులైపోయాం, ఇంకా మేము దేవునికి ఇవ్వాలంటే ఇవే మా దగ్గర ఉన్నాయి, మేము సంతోషంగా ఇస్తున్నాం, ప్రభుకి తీసుకెళ్ళి అమ్ముకొని ప్రభు కట్టేయండి సార్ అంటే. అది అమ్మితే 70,000 80,000 వచ్చినప్పుడు తీసుకెళ్ళి కట్టేసాం దేవుని స్థలానికి. విశ్వాసుల రక్తం ఈ స్థలంలో ఉంది. ఆమేన్ చెప్పండి. విశ్వాసుల రక్తం ఈ స్థలంలో ఉంది. అలా కొద్దిమంది, నువ్వు నీకున్నది ఏదైనా దేవుని కోసం అమ్మేవా బిడ్డ? బర్నబా అనే వ్యక్తి స్థలాలు, పొలాలు, ఇల్లు అమ్మి తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు. ప్రభు రేపు లెక్కడితే ఏం చెప్తావు? నా కోసం బిడ్డ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నా కోసం అమ్మి నా పని చేసావా అని అడతాడు నిన్ను. ఏం చెప్తావు దేవుడికి లెక్క? నా కోసం నువ్వు ఏదైనా అమ్మి. ఒక బిడ్డ ఉంది నెల్లూరులో, ఆ బిడ్డ పేరు చెప్పకూడదని చెప్పింది, అందుకే చెప్పాలంట. ఆ బిడ్డ ఏమనిందంటే, సార్ ఇదిగో నేను ఈ కమ్మలు ఇస్తున్నా, మా ఇంట్లో నేనేం చెప్పుకుంటానంటే పోయింది అని చెప్తా. అడిగితే ఎక్కడో పోయింది, మా మళ్ళీ చుట్టూ పోయింది, కనపట్లేదు పోయిందని చెప్తా. కానీ మీరు చెప్పకండి అక్క, అన్న ఇది తీసుకొని మీ పరిచయం కోసం వాడుకోండి అని కమ్మలు దేవుడికి ఇచ్చి ఇంట్లో పోయిందని చెప్పింది భర్తకు అబద్ధం. అబ్బా టైం వచ్చింది కాబట్టి చెప్పాలా? సరేలే బిడ్డ చేస్తా దేవుని స్తోత్రం. కొంతమంది బిడ్డలు ఇంట్లో అబద్ధం చెప్తున్నారు, బయట దేవుడికి ఇచ్చేసారు లోపల. ఎంత ప్రేమో దేవుడి మీద. దేవుని కొరకు నేను చెయ్యాలి బిడ్డ. ఆ రోజుల్లో భక్తి ఉండింది, ఈ రోజులు ఎక్కడుంతలే. పాస్టర్ గారు మాకు ఈట్లేదు, పాస్టర్ గారు మాకు ఈట్లేదు, పాస్టర్ గారు మాకు ఈట్లేదు అనే సైన్యం తయారయ్యింది. ఇంకా బాధకర సంగతి చెప్పమంటారా? ఇశ్రాయేల్ పాస్టర్ కానీ మనకు కానీ సమాధి పెట్లు చేయను అంటే మేము వేరే మందికి వెళ్ళిపోతాం అన్నారంట కొంతమంది బిడ్డలు. ఇశ్రాయేల్ పాస్టర్ దగ్గర మేము ఎందుకున్నామంటే సమాధి పెట్టి కోసం ఉన్నాం, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టి తెస్తాడు కాబట్టి. అబ్బబ్బబ్బబ్బా, ఆది సంఘ విశ్వాసులకి మనకి ఎంత తేడా. సమాధి పెట్టి కోసం మందిరికి వస్తున్నారా? సమాధి పెట్టి కోసం అసలు ఒక మాట చెప్పమంటారా? మనకు ఆత్మ సంబంధమైన రోషం ఉంటే, యేసయ్యా నా ఇంటికి ఏది సంబంధించి నేనే చేసుకోవాలా, నన్ను పేదవాడిగా చేయొద్దు, నన్ను ఒకరి దగ్గర చేయిదాచేవాడిగా చేయొద్దు, మా దైవజుడి మీద నా భారం పడకూడదు, మా దైవజుడిని నేను ఆదుకోవాలా. కొన్నిసార్లు డబ్బులు లేక అక్కడ అప్పు పెట్టి సమాధి పెట్టిలు తెప్పించి ఇక్కడ వచ్చిన దశంభాగాలు వీళ్ళు కట్టేవాడిని అక్కడ సమాధులు పెట్టిలకి. డబ్బుని కాదు నేను చేసేది, దైవజుడి మీద మనం భారం ఉండకూడదు. తమ్ముడా చేద్దాం, మా దగ్గర ఏమి లేదంటే పెట్లు కాదు పూలు కూడా మనమే తెద్దాం, ఏ ఇబ్బందిలే. ఎంతకాలం అలాగే ఉండాలి? నువ్వు ప్రభు కోసం అమ్మి చేసేది ఏమి లేదా అక్క? ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు ఇళ్ళు, పొలాలు, స్థలాలు అమ్మి దేవుడికి ఇచ్చారు. వారిలో ముఖ్యంగా విలువ తెచ్చుకున్నవాడు బర్నబా. బర్నబాని సంఘం అంతా పొగడుతుంది. సంధ్యము కూడా చేసిందంట. బిడ్డలు అంటే చేసిందంట అంటే సార్ గుర్తులేదని, నాకు గుర్తులేదు, కొన్ని జ్ఞాపకం ఉంటాయి. ఇంకొంతమంది బిడ్డలు చేశారు అట్టని. ఇంకా ఈ రోజు మొత్తం ఇప్పేసాడు, ఇచ్చాను కదా నేను చెప్పేది. ఎవరు ఇవ్వకండి, దేవుడు చెప్తే చెప్పండి, దేవుడు చెప్తే చేయండి. రేపు దేవుడు నేను లెక్క అడగతాడు. నువ్వేం చెప్తావు ప్రభుకి? నా కొరకు నువ్వు ఏదైనా అమ్మేవా, అమ్మిచ్చేసేవా? మీ హృదయాలు నా ప్రభు తెరుచునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది చేసింది అననీయ సప్పిరాలు కాదమ్మో, అననీయ సప్పిరాలు కాదు, ఇది చేసింది వేరొక ఆయన బర్నబా. ఆ వ్యక్తిని పొగడుతున్నారు, ఆ వ్యక్తిని అందరు గౌరవిస్తున్నారు, ఆ వ్యక్తికి సంఘంలో విలువ వచ్చింది.
బిడ్డలారా, దేవుని వాక్యం చేత ఆనాటి సంఘం ప్రభావంతో నింపబడి లోక ఐశ్వర్యం మీద మనసు కోల్పోయి దేవుని ద్వారా ఒప్పింపబడి తమ యొక్క స్థిర చర ఆస్తులు అనగా ఇండ్లు భూములు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర దేవుని సేవకుల దగ్గర పెడతా వస్తున్నారు ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు. ఈ క్రమంలోనే దేవుని కోసం తన ఎద్దున ఉన్న భూమి అంతా అమ్మి దాని వెల తీసుకొచ్చి దేవునికి సమర్పించిన బర్నబా అనే వ్యక్తి ఆనాటి సంఘంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినట్టు, ఘనత నొందినట్టు మనం వాక్యంలో చదువుకున్నాం ఇప్పటి వరకు. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో దేవుడు ఒక ప్రశ్న వేశాడు. అదేం ప్రశ్న? మీలో ఎవరైనా నా కోసం ఏదైనా అమ్మి నా కోసం ఇచ్చారా అని అడిగాడు. సమాధానం మీకే తెలుసు. ఇప్పుడు ముందుకెళ్దాం. బర్నబా మరియు కొంతమంది ఇతరులు చేసిన త్యాగం, ఆ సంఘంలో పేతురు గారి సంఘంలో ఆస్తులు అమ్మేసి దేవునికి ఇస్తున్న వారి త్యాగం, కొంతమంది చేసిన ఆ త్యాగాన్ని గురించి, దాని ద్వారా ఫలితంగా వారికి కలిగిన ఘనత, సంఘంలో వారిని పొగడుతున్న తీరు, సంఘంలో వారికి ఉన్న మంచి పేరు, సంఘంలో వారికి ఉన్న మంచి గౌరవాన్ని చూశారు బాగా. ఎవరా? ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు అననీయ సప్పీరాలు ఎన్ని బాగా చూస్తున్నారు. ఒరే, ఆ అన్న అమ్మాడు, ఆ అన్నను అందరూ పొగడుతున్నారు. ఈ అన్న అమ్మాడు, ఈ అన్న పొగడుతున్నారు. బర్నబా అంకులు ఈ మధ్య అన్న పొగిడాడు, అన్న అమ్మాడు, ఆ బర్నబాను బాగా పొగడుతున్నారు అందరూ. పేతురు గారు పొగడట్లేదు కానీ సంఘంలో అన్న గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యో, ఏంది మనకేం విలువ లేదా? ఆల్రెడీ సాక్ష్యం సంపాదించుకున్నాము. ఇదిగో అట్ట కాదు, మనల్ని కూడా సంఘంలో పొగడాలా, మనల్ని కూడా సంఘంలో ఒక మంచి పేరు రావాలా, సంఘంలో మన పేరు కూడా ఓరుకోక చెప్పుకోవాలా. అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా ఏదో ఒకటి అమ్మి సంఘంలో ఇయ్యాల అని ఈ భార్యాభర్తలు ఇతరులను పొగడుతున్న పొగడతల్ని, ఇతరులు పొగడుతున్న మంచి పేరును చూసి ఈ అననీయ సప్పీరా దంపతులు తాము కూడా సంఘంలో ఘనత పొందాలని, తాము కూడా సంఘంలో పొగడబడాలని ఆశించి తమ పొలాన్ని అమ్మి ఆ డబ్బుని దేవుడికి ఇవ్వాలని భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిశ్చయించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వీళ్ళు దేవుని కోసం చేయట్లా, దేవుని కొరకు చేయట్లా, సంఘంలో ఘనత కీర్తి కావాలని అమ్మాలనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు వచ్చే పాయింట్లోకి, అననీయ సప్పీరాలలో దేవుడు చూసిన కొన్ని కార్యాలు, లేదా అననీయ సప్పీరాల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్లు చెప్తా. ఫస్ట్ పాయింట్, అననీయ సప్పీరాలు ఏం చేశారంటే ఆ భార్యాభర్తలు ఘనపరచబడుతున్న కొందరిని చూసి మేము కూడా ఘనత నొందాలని కోరుకొని సంఘంలో మాకు కూడా ఒక స్థానం ఉండాలని ఆశించి, ఏమంటే పేరు కోసం, ప్రఖ్యాతి కోసం గర్వపు మనసుతో దేవునికి పొలం అమ్మి డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది మంచిదా తప్ప చెప్పాలి మీరు? ఇది ఇప్పుడు ఆ మనసు వాళ్ళకి వచ్చింది, అది మంచి మనసా చెడు మనసా? దేవుడికి అట్టేవాళ్ళా? ప్రశాంతమ్మ దేవుడికి అట్టేవాళ్ళా? నా ప్రభువు కంటే ఈ లోకంలో నాకు ఎక్కువైంది ఏది లేదు, నాకు ఆయన ఎన్నో ఇచ్చాడు, ఇది నా ప్రభుకి ఇచ్చేస్తా, నాకు ఈ లోకం మీద ఆశ లేదని దేవుని కొరకు మెప్పించబడి ఒప్పించబడి దేవుని కోసం చెయ్యాలి. అది మంచి మనసు. ఇది ఎట్ట కాదు, ఆయనను పొగడుతున్నారు, ఈ తమ్ముడిని పొగడుతున్నారు, ఆ చెల్లిని పొగడుతున్నారు, ఆయనను పొగడుతున్నారు, వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చెయ్యాలి, మనం కూడా పేరు తెచ్చుకోవాలి అని అంతవరకు మంచి భక్తి చేస్తున్నటువంటి వీళ్ళ మనసుల్లోకి గర్వపు మనసుని సాతానుగాడు ప్రవేశపెట్టాడు. సంఘంలో పేరు కోసం చేస్తున్నారు, సంఘంలో ఘనత కోసం చేస్తున్నారు. నంబర్ 1, ఇప్పుడు చూడండి, అననీయ సప్పీరాలలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, సంఘంలో పేరు కోసం మనం చేయకూడదు, సంఘంలో ఘనత కోసం చేయకూడదు, సంఘంలో ఏదో ఆశించి మనం ఏది చేయకూడదు. అలా చేసినా నీకు ఆశీర్వాదం రానే రాదు. మీరేమనుకుంటారంటే మేము చేసినప్పుడులే అనుకుంటున్నారు. మంచిదే, స్తోత్రం. మేము చేసినప్పుడు కదా సార్, మేము చేసేది పెట్టేది లేదు అన్నట్టు, మంచిదే, ఏం పర్వాలే. కానీ ఏదో ఘనత ఆశించి, పేరు ఆశించి, నన్ను కూడా పొగడాలి, నన్ను కూడా మేము కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి, సంఘంలో మాకంటూ ఒక విలువ ఉండాలా అని చేయకూడదు. ఇది దేవుని చిత్తం కాని మనస్సాక్షి, ఇది గర్వం అంటారు. ఈ ఇద్దరు భార్యాభర్తలు కొంతకాలం దేవుళ్ళు నమ్మకంగా జీవించి మొట్టమొదటిసారి సాతానుగాని తమ హృదయంలో తీసుకున్నారు. ఫస్ట్ తప్పటడుగు వేశారని దేవునిలో. లాస్ట్కి ఏమని చెప్పమంటారా? వీళ్ళిద్దరూ ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన ఆపి పేతురు గారు 2 ప్రశ్నలు వేశాడు. ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి అక్కడే పడి చచ్చిపోయారమ్మా. సంఘంలో మందిరంలో చచ్చిపోయారు వీళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు మందిరంలో చచ్చిపోయారమ్మా. మందిరంలో వీళ్ళు చచ్చిపోవడానికి కారణాలు చెప్తున్నాను మీకు. ఇప్పుడు దేవుడు అబద్ధాలు చెబితే అసలు ఒప్పుకోడు.
అమ్మా, దేవుడి దగ్గర నటనలు పనికిరావు, దేవుడి దగ్గర వేషధారణలు పనికిరావు. దేవుడు మన మనసును చూస్తున్నాడు. ఇశ్రాయేల్ పాస్టర్కి తెలియదు మనసు. మీరు ఏ ఉద్దేశంతో కానుకలు ఇచ్చారో దేవుడు తెలియాలా? దేవుడు తెలుసు, నాకు తెలియదు. బలవంతంగా మీరు దశమ భాగాలు ఇస్తున్నారా, హృదయపూర్వకంగా ఇస్తున్నారా, దేవుడికే తెలియాలా? పోడు బళ్ళాకి ఇస్తున్నారా, కావాలని దేవుడికే తెలియాలా? మనస్సాక్షి ప్రభువుకు తెలుసు. అయినా కానీ దేవుడు వీళ్ళ ప్రాణం ఎందుకు తీసేశాడు? ఒక చిన్న అబద్ధానికే ప్రాణాలు తీసేయాలా? ఒక్క చిన్న అబద్ధానికి చచ్చిపోవాలా? వీళ్ళకి మరణ శిక్ష వేయాలా దేవుడు? ఎందుకు ఎంత కఠినమైన శిక్ష వేసేశాడు? ఇప్పుడు దేవుడు తప్పు అందామా, మనుషులు తప్పు అందామా? దేవుడు తప్ప? దేవుడు ఇప్పుడు తప్పు చేస్తాడనా? చెప్పాలి నాకు త్వరగా, మాట్లాడట్లా. 1 గంట అయిపోయింది, ఆపేస్తారా అన్నట్టు చూస్తున్నారు. ఆపేస్తారు. దేవుడు తప్పు అందామా, మనుషులు తప్పు అందామా? దేవుడిది ఎప్పుడు తప్పు ఉండదు. ఆయన నమ్మదగినవాడు. ఆమేనండి. ఆయన ఒక పని చేస్తే కరెక్ట్గా చేస్తాడు. తప్పు ఎవరు జరిగి ఉండాలి? మనుషుల్లోనే జరిగి ఉండాలి. ఎందుకు చంపాడో చెప్తా, ఎందుకు వాళ్ళకి మరణశిక్ష వేశాడో కూడా చెప్తా. అది కొత్తగా ప్రారంభించబడిన సంఘం. అప్పుడప్పుడే ప్రజలు లోతులు స్థిరపరచబడుతున్నారు. అప్పుడప్పుడే సంఘం విశ్వాసం దూసుకుపోతుంది. సంఘం విస్తరిస్తుంది వేగంగా. ప్రారంభ గడియల్లోనే నటించేవాళ్ళు తయారయ్యారు సంఘంలో. నటన ప్రారంభంలోనే మాకు ఘనత కావాలని కోరుకునే వాళ్ళు తయారయ్యారు సంఘంలో. సైతానుగాడు వీళ్ళ ద్వారా సంఘంలో అడుగు పెట్టాడు. ఫస్ట్ అడుగు సంఘంలోకి వాడు లోపలికి వచ్చాడు వీళ్ళిద్దరి ద్వారా. పెట్టారా? అంతవరకు భక్తి పరులే, అంతవరకు ప్రార్థనా పరులే, అంతవరకు దేవుని స్తుతించిన వాళ్ళే, అంతవరకు దేవుని కోసం బతికిన వాళ్ళే అందరిని పొగడుతున్నారని, ఈ అమ్మిన వాళ్ళని, ఈ డబ్బు తెచ్చి దేవునికి ఇచ్చిన వాళ్ళు పొగడుతున్నారని, మాకు ఘనత ఉండాలి, మాకు పేరు ఉండాలని, పేరు కోసం ఘనత కోసం పొలం అమ్మి దేవునికి ఇవ్వాలని కోరుకున్నారు. ఇది దేవుడికి నచ్చలా. ఒకరు చేశారని నువ్వు ఎప్పుడు చేయకూడదు, నువ్వు దేవుడి కోసమే చేయాలా. ఆమేనని చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. 2 చేతులు ఎత్తు. ఈ తట్ట పెట్టు, ఈ తట్ట పెట్టు, అట్టే పెట్టు. జబ్బు చేతులు అయితే సగమే ఎత్తుతావు, పోలే వచ్చిన చేతులు అయితే సగమే. మీకు జబ్బు లేదంటే గట్టిగా ఎత్తండి, గట్టిగా ఎత్తండి, అంతకంటే ఎక్కువ చెప్పను. అట్టే పెట్టు. నీరసం. శనివారం రోజు రాత్రి నిద్రపోయిస్తే ఇట్టుంటుంది అనమాట. ఆరాధనలో హుషారుగా ఉండాలా. శనివారం రోజు తొందరగా పడుకోవాలా. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు బిడ్డలారా? ఇప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. నేను మందకు ఆపకుండా స్తోత్రం అని చెప్పండి. చేతులెత్తే ఫాస్ట్ చెప్పు. స్తోత్రం 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 చెప్పు. రబా షందరాల కబరబల షబబర చెప్పు గట్టిగా స్తోత్రం అని. స్పీడ్ చేయి, ఇంజిన్ స్పీడ్ చేయి. స్తోత్రం 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 స్తోత్రం. చప్పలు కొట్టు. ఇప్పుడు చప్పలు కొడతా చెప్పు. చప్పలు కొడతా స్తోత్రాలు చెప్పు. చప్పలు కొడతా స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు రమ్మను. ఇంకా రాదు, కొంచెంసేపు దాకా మళ్ళీ రాదు. ఇప్పుడు బిడ్డ, దేవుడికి నచ్చని మొట్టమొదటి తప్పు మనలో, ఇతరులు చేశారని మనం చేయకూడదు. వాళ్ళకు మంచి పేరు వచ్చింది మనం కూడా తెచ్చుకుందామని చేయకూడదు. దేవుని కొరకు నువ్వు చెయ్యాలి ఏదైనా. అది సాతాను సంబంధమైన మనస్సు. దెబ్బతింటారు ఆ మనసు ఉంటే. రెండో పాయింట్ మొదటిది గర్వం వాళ్ళలో. రెండోది దేవుడు కానీ దైవజనుడు కానీ అననీయ సప్పీరాల దగ్గరకు వచ్చి, అమ్మ మీ పొలం అందరూ అమ్మేస్తున్నారు వాళ్ళ పొలాలు, మీరు ఎందుకు అమ్మట్లేదు, మీకు త్వరగా పొలం అమ్మి డబ్బు ఇవ్వండి అని వాళ్ళని అడగల. దేవుడు అడగల, సేవకు అడగల. కానీ వారే స్వయంగా తమ పొలము అమ్మాలని తీర్మానించుకున్నారు. అమ్మేశారు. మొత్తం మీద అమ్మితే చేతి డబ్బు వచ్చేసింది. ఆ డబ్బుని దేవునికి ఇస్తామని మాట ఇచ్చారు కదా. దేవునికి ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మనల్ని అడగడు, మనమే దేవుడికి మాట ఇస్తాం. మనం మాట ఇచ్చినప్పుడు దేవుడు వింటాడు దాన్ని. ఆ మాట కనుక ఒక్కసారి నీ నోటి నుంచి ఇస్తానని వస్తే ఇంకా మాట రికార్డ్ అయిపోద్ది. ఒకవేళ మరలా తూచ్ అన్నావా, అదే అన్నారు వీళ్ళు. పొలం అమ్మిన తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి దేవునికి ఇస్తామని చెప్పారా? ఇప్పుడు పొలం అమ్మారా, డబ్బు వచ్చిందా? ఆ డబ్బును చూడగానే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ వచ్చిన ధనవులంట కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు దేవుడి దగ్గరికి. ఆమేనని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంత ఏం చేశారు?
దేవుడికి ఏం చెప్పారు తల్లి వాళ్ళ? మొత్తం ఇస్తాన్నారు. రాహేలక్క అమ్మితే వచ్చి మొత్తం ఇస్తాన్నారు. దేవుడు అడగల వాళ్ళని, సేవ అడగల, ఎవరు అడగల, నువ్వే ఇస్తానని చెప్పావు. దేవుడు ఆ మాట అన్నాడు. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ మాట ప్రకారం చేయాలా పడలేదా? ఎంత వచ్చిందో ఏమో, ఆ డబ్బు చూసేలేకి ఇద్దరికి కళ్ళు తిరిగినట్టున్నాయి, భార్యాభర్తలు ఇద్దరికి. కొంతమందికి అంతే, 2,000 రూపాయలు దశమం చేయాలంటే కళ్ళు తిరగతాయి. 500 కాగితాలు 4 500 కాగితాలు 4 ఇస్తే అమ్మా ఒకటిద్దాం, 3 పెట్టుకుంటే బియ్యం వస్తాయి, ఇంకా ఏమొస్తాయి అబ్రహం, నూనె వస్తుందా? నూనె వస్తాయి, గుడ్లు వస్తాయి, కారం వస్తుంది. 4 కాగితాలు చూసి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇక్కడ కొంతమందికి. అది దేవుడు సమ్మె, వాళ్ళ కాదు. 20,000 ఇచ్చాడు ఆ నెలలో దేవుడు వాళ్ళకి. 2,000 కొయ్యడానికి కళ్ళు తిరిగి 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 పెద్ద కళ్ళు అయిపోయి, కొంత లావు కళ్ళు అయిపోయి, అప్పుడు మనం చేసినట్టే కొంత పక్కన పెట్టుకొని కొంత దేవుడు తెస్తారనమాట. అననీయ సప్పీరాల్లో దేవుడు చూసింది, దేవుని సొమ్ముని నువ్వు కొంత పక్కన పెట్టి కొంత తెచ్చావనుకో, శబాష్ భలే చేస్తున్నావు సంధ్యమ్మా అంటాడా? ఎక్సలెంట్ బిడ్డ అండ్ కోపం వస్తుంది దేవుడికి. దేవుడు ఏమని చెప్పలా, దేవుడు అడగల, సేవకుడు అడగల, వీళ్ళే ఇస్తానన్నారు. అమ్మినప్పుడు తెచ్చియాలా? డబ్బు చూసేలేక మైండ్ మారిపోయింది, కొరకలు మింగి కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి దైవజనుడు పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు చూడండి దేవుడు ఎంత చక్కనోడు, ఎంత ఘనమైనోడు. ఆ డబ్బు తెచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టి లేచి నిలబడి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి, భార్యనేమో ఇంటి దగ్గర పెట్టాడు. అమ్మాయి మన పేతురు పాస్టర్ చిన్నోడు కాదు, నిన్ను కూడా అడతాడు. ఏమ్మా ఇంతకే అమ్మారు? ఆయన మాట ఇశ్రాయేల్ పాస్టర్ మామూలుడు కాదు. రాయలక్క మా యాకపని ఏదో ఏషలేస్తాడు, రాయలక్క చెప్పు, రాయలక్క కరెక్టేనా అంటాడు. నీది నాది ఒకటే మాట ఉండాలా. కరుణక్క కళ్ళు మూసుకుని చాలు, కరుణక్క నీ మాట నా మాట ఒకటేగా ఉండాలా. సార మనల్ని ఎంత అడిగినా మన ఇద్దరి మాట ఒకటే. ఏమన్నా మేము అమ్మింది చెప్పండి, మేము అమ్మింది ఇంతకే ఇంతకే ఇంతకే. సార్ నేను ఏదైనా నైతనం చేసి మా అక్క మంచిది అన్నప్పుడు కానీ మళ్ళా కానీ ఇదిగో రాహేలమ్మా ఏం పెట్టాడు నీకు పేరు, సార్ పేరట, నేను ఆ సార్ మాట్లాంటే నువ్వు ఇక మొత్తం చెప్పేస్తావు సార్కి. ఎవరు అన్నారంట మన వాళ్ళు, ఎందుకు సార్కి అన్నీ చెప్పేస్తూ ఉంటావు, అవసరమా సార్కి చెప్పటమా? ఆ అక్క నిందంటే ఏదో సార్ మాట్లాడితే అన్నీ చెప్పి అనిపించేస్తుంది. అదిగో అదే చెప్తున్నా, సార్ మాట్లాడితే మొత్తం చెప్పేస్తావు నువ్వు. ఇదిగో మన ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలా. ఇంతకే అమ్మారా అని అడగతారు ఖచ్చితంగా. ఆ మనిషి మామూలుడు కాదు, అడగతాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఇంతకే అమ్మితిమి. భార్యని ఇంటికి డబ్బు దగ్గర కాపలా పెట్టి, ఇదిగో ఈ డబ్బు మనం పొలం అమ్ముకుని అందరూ తెలిసింది, దొంగల మైండ్ మన ఇంటి మీద, నువ్వు ఇంటికాడ ఉండు, బీరు చూస్తుండు, నేను పోయి సంఘంలో ఈ డబ్బు ఇచ్చి అందరూ సాక్ష్యం చెప్తా, అప్పుడు మనల్ని కూడా పొగడతారు, మనకు కూడా మంచి పేరు వస్తుందని. భర్త ఊగుకుంటా వచ్చి పాడపడతా వచ్చి డబ్బు తీసి అందరి ముందు బలిపీఠం మీద పెట్టి నిలబడి, ప్రియులారా అందరికి వందనాలు అంటుంటే దగ్గిన కానీ పేతురు గారు అంటాడు ఈ మాట, దగ్గిన కానీ అననీయ భూమిని ఇంతకే అమ్మారా? ఫస్ట్ ప్రశ్న, మీ భూమిని ఇంతకే అమ్మితిరా? వెంటనే ఇద్దరు ప్రాక్టీస్ అయిపోయాలా? ఓ ఎస్ పాస్టర్ గారు, అవునండి దైవజనుడా, మేము ఇంతకే అమ్మితిమే, మేము ఇంతకే అమ్మితిమని చెప్పాడు. ఒకటే మాట. ఇప్పుడు బాగా చూడండి, అబద్ధమా నిజమా వాళ్ళు చెప్పింది చెప్పండి, అబద్ధమా నిజమా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దైవజనుడితో అబద్ధం చెప్పినా మన క్షమాపణ ఉంటుంది, కానీ దేవుడితో అబద్ధం చెప్తే, వాడు అబద్ధం చెప్పింది మందిరంలోనా బయట చెప్పాలా? ఆరాధన జరుగుతుంది, సంఘంలోకి వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే వాళ్ళ ముందు ఆ డబ్బు ఇచ్చి దేవుని సన్నిధి దగ్గర అబద్ధం చెప్తున్నాడు, మేము ఇంతకే అమ్మాము. అక్క ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, గుర్తు చేసుకో, ఎన్నిసార్లు అబద్ధం చెప్పావు దేవుడి దగ్గర నువ్వు? అన్న మందిరాల్లో నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పావు? తమ్ముడా ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు పైకి వెళ్ళలేకపోతున్నాము? దేవుని ఎదుట అబద్ధాలు చెప్తే దేవుడు చాలా బాధ. పేతురు చెప్తున్నాడు, దైవజనుడు చెప్తున్నాడు, అననీయ నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడితివి. పొలం నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, అది అమ్మినప్పుడు కూడా డబ్బు నీ దగ్గరే ఉంది, దేవుడికి ఇస్తానని మీరు మాట ఇచ్చారు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? రెండో కారణం, అననీయ సప్పీరాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్, ధనాపేక్ష. దేవుని కంటే ఎక్కువగా ధనాపేక్ష మనకి ఉండకూడదు. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా.
కొంత ధనము దాచుకొని కొంత తెచ్చి ఇచ్చి భూమిని ఇంతకే అమ్మామని అబద్ధం చెప్పారు. మనుషులతో కాదు అబద్ధం చెప్పింది, దేవుడితోనే అబద్ధం చెప్పారు. తమ్ముడా, ఎప్పుడు కూడా నువ్వు దేవునితో అబద్ధం ఆడొద్దు, సేవకుడితో కూడా అబద్ధం ఆడొద్దు. అవసరంలే మనకి. నిన్ను ఇవ్వమని దేవుడు బలవంతం చేయలా, నేను ఇవ్వమని సేవకుడు నేను ఎప్పుడు బలవంతం చేయడు. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగను డబ్బు విషయంలో. కానీ దేవుడికి మాటిస్తే మాత్రం అబద్ధం చెప్పొద్దు. ఎంతమంది మనం తీర్మానం చేసుకుంటాం బిడ్డలారా, తీర్మానం దుగ్గులో కలిపేసి దేవుడు ఇవ్వాలని తను ఎన్నిసార్లు మర్చిపోయాం, ఎంత అబద్ధం చెప్పాం, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి మన దగ్గర బిడ్డలారా. ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి మనుషులు రోజు అబద్ధాలు చెప్పేస్తున్నారు అంతే. ఒక దైవజనుడు చెప్పాడు, ఎంత తక్కువలో తక్కువ ఒక మనిషి రోజుకి 4 అబద్ధాలు చెప్తాడంట. రోజుకు 4 అబద్ధాలు చెప్తే సంవత్సరానికి బిడ్డలారా 1460 అబద్ధాలు. 60 సంవత్సరాల వ్యక్తి బతికితే తక్కువలో తక్కువ 87,000 అబద్ధాలు చెప్తాడంట. అబద్ధానికి జనకుడు ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారం అబద్ధాలు మన చేత చెప్పించేవాడు, అబద్ధానికి మూల కారకుడు సైతాను, అపవాదే. అపవాదికి జనకుడు, అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి సాతాను. అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ సాతాను సంబంధులని చెప్తుంది వాక్యం. ఎందుకు చెప్పాలి అబద్ధం? దేవుడిని అడిగాడా డబ్బీమని? దేవుడిని అడిగాడా? నువ్వే కదా ఇస్తానన్నావు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండటమే నీకు మేలు. ఆమె చెప్పు గట్టిగా. ఏది దేవుడితో మొక్కుకోబాకు, మొక్కుకుంటే ఇచ్చేయి. కోపం వస్తుంది దేవుడికి. దేవుడిని అబద్ధికుడిగా చేస్తావు, దేవుడిని మోసగాడిగా చేస్తావు, అది మనకు నష్టమే, దేవుడికి నష్టం కాదు బిడ్డ. ఇప్పుడు రెండోది, అననీయ మీద సప్పీరా మీద దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే, ఒకటి ఘనత కోరుకున్నారు, మంచి పేరు కోరుకున్నారు, ప్రజల ముందు మేము స్థానంలో ఒక మంచి స్థాయిలో కోరుకున్నారు, ఇది నచ్చలా. రెండోది వాళ్ళకి ధనాపేక్ష కలిగింది, డబ్బును చూడగానే మైండ్ మారిపోయింది, ఇస్తామని దేవుడికి చెప్పి కొంత దాచుకున్నారు, నచ్చలా. మూడోది పాస్టర్ గారిని మోసం చేశారు. వచ్చి మేము అమ్మింది ఇంతకే అని పాస్టర్ అబద్ధం చెప్తున్నారు పేతురు గారితో. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నీతో, వాడు మాట్లాడు అని చెప్పి దేవుడు మాట్లాడేశాడు అంతే. ఇశ్రాయేల్ పాస్టర్ కంటే దేవుడు చెప్పడు, కానీ పేతురు పాస్టర్ చెప్పడా? ఆరోను ఏమి నువ్వు రాలేదు, పనికి పోయాం సార్, పనికి పోయినాడు, కావాలని ఇంట్లో ఉంటాడు అబద్ధం చెప్పడానికి. ప్రేమరాజు ఏం ఫోన్ ఎత్తలేదు, ఏం లేదు సార్ అంతే. పాస్టర్ గారిని మోసం చేసేయచ్చు, దేవుడు ఒప్పుకోడు. విషయం తెలుసా? సేవకుని మోసం చేసినా కూడా దేవుడు ఒప్పుకోడు. దైవజనుడితో అబద్ధాలు చెప్పి దైవజనుడిని మోసం చేసినా కూడా దేవుడు ఒప్పుకోడు. తమ్ముడు, అక్క, చెల్లిలా, కళ్ళు మూసుకొని నిద్రపోతానమ్మా, లేయమ్మా, అయిపోయిందమ్మా, ముగిచేద్దామమ్మా తల్లా. దైవజనుడికి అబద్ధాలు చెప్పి సేవకుని మోసం చేసినా కూడా దేవుడు కోపం వస్తుంది. నాలుగోది, దేవునితో చెలగాటం ఆడుతున్నాడు అననీయ. దేవుడితో చెలగాటం ఆడుతున్నాడు. దేవుడితో ఆయన ఎవరు అనుకున్నావు నువ్వు? పరిశుద్ధుడు కదా, అతి భయంకరుడు కదా, భీకరుడు కదా, సకల విశ్వాన్ని నోటి మాటతో నిర్మించిన నిర్మాణకుడు కదా, పంచభూతాల క్షేత్రపు నిర్మాత కదా. ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడక్కపోయినా అడిగాడు అన్నట్టు ఆయన మోసగాడిగా చేసి నేను ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఇంతకే ఆమె అబద్ధం చెప్తే దేవుడు చేతగానోడా? దేవుడితో చెలగాటం ఆడుతున్నాడు అననీయ. మొత్తం ఇప్పుడు మీకు 4 చెప్పేశా బిడ్డ. ఒకటి, అననీయ సప్పీరాలలో పేరు కోసం ప్రాకులాట, పేరు కోసం, ఘనత కోసం ప్రాకులాట. నేను కూడా ఏదో ఒక విధంగా పేరు తెచ్చుకోవాలని, నచ్చలా దేవుడికి. ధనాపేక్ష, దేవుడి కంటే డబ్బు ఎక్కువ. 3, దైవజనుడిని మోసం చేసాడు. 4, దేవునితోనే చెలగాటం ఆడుతున్నాడు. ఇప్పుడు సాతానుగాడిని చెయ్యి పట్టుకొని సంఘంలోనికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు అననీయ. సాతానుగాడు అననీయ ద్వారా సంఘంలోనికి వచ్చాడు. అప్పుడు దాకా సంఘంలో ఇటువంటి కార్యాలు లేవు. మొట్టమొదటిసారి మోసం, దైవజనుడిని కానీ దేవుడిని కానీ మోసం చేయటం అననీయ స్టార్ట్ చేశాడు. అందుకే దేవుడు ఒప్పుకోలా. ఇప్పుడు కానీ వదిలేస్తే నేను సంఘంలో ఉన్న వారందరికీ మోసగాళ్ళు అయిపోతారు. ఆమేనండి. ఇప్పుడు కానీ నేను అననీయ వదిలేశానా, ఇక అందరూ కొంత కమ్మి, కొంత దాచుకొని, కొంత తెచ్చి అందరూ అబద్ధాలు ఆడతారు. ప్రారంభంలోనే నరికేయాలి దీన్ని అని ఆయన కోపం వచ్చేసి, దేవుడు కోపం వచ్చేసింది వాళ్ళ మీద అననీయ మీద. భార్య ఏమో ఇంటి దగ్గర డబ్బు కాపలా ఉంది, భర్త వచ్చినాడు ఎక్కడికి బిడ్డలారా. ఇప్పుడు దేవుడితో ఆట్లాడాడండి. తర్వాత చూడండి అక్కడ రాయబడింది 5వ మాట. అననీయ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అననీయ సప్పీరా వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారంట తమ్ముడా. అబ్బా, దైవజనుడిని మోసం చేశారు, అది ఓకే. ఇప్పుడు దేవుణ్ణి కూడా, ఆ మాట అక్కడ ఉంది, పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసం చేశారని చూడండి. ఎన్నో వచనం అది? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేసేవాడనియా? అబ్బా, ఇస్తానన్నది దేవుడికి ఇకపోతే నువ్వు దేవుడిని మోసం చేసినట్టు. దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమించి కొంత దాచుకుంటే నువ్వు దేవుని మోసం చేసినట్టు, పరిశుద్ధాత్మను మోసం చేసినట్టు సహోదరుడా. అదేం పిచ్చో, అదేం ప్రేమో డబ్బు మీద నాయనో, వెండి బంగారాల మీద నాయనో. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయడానికైనా తెగిస్తారు, కానీ డబ్బును వదులుకోవడానికి ఇష్టపడరు ఈ రోజుల్లో. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. 5వది, అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. ఒక మాట చూడండి, దేవునితో అబద్ధం ఆడటం పరిశుద్ధాత్మని మోసం చేయటం. దేవుని సంఘంలో నువ్వు అబద్ధాలు చెప్పావంటే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు అని గుర్తు. బిడ్డరా, 1 పేరు కోసం ప్రాకులాట, 2 ఏం చెప్పాను ధనాపేక్ష, 3 దైవజనుడి మోసం, 4 దేవుడితో చెలగాటం, 5 పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయటం. ఇన్ని చేస్తే దేవుడు ఒప్పుకుంటాడన్నా చెప్పండి? ఇన్ని చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అంత దూరం ఎందుకు? మనలో ఎవరు మోసం చేయట్లేదు? దేవుడు మోసం చేయట్లేదా? గుండు మెచ్చే చెప్పండి, మనం దేవుడు మోసం చేయట్లేదా? ప్రభువా ఇక్కడి నుంచి సినిమా చూడండి ప్రభు అని చెప్పావు, మళ్ళీ చూస్తున్నావు, అది మోసమా కాదా? ప్రభువా ఇక నుంచి ప్రతి వారం క్రమంగా ఖచ్చితంగా కష్టపడి నీ మందిరికి వస్తాను ప్రభు అని చెప్పావు, తప్పిపోయావు, మోసమా కాదా? ఎన్ని అబద్ధాలు చెప్తావు దేవుడితో నువ్వు బిడ్డ? ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? ప్రేమ కలిగి ఆయన ఇంకా ఓర్చుకుంటాడు కాబట్టి మనం భూమి మీద నిలబడి ఉన్నాం. ఈ అననీయ సప్పీరాల పట్ల దేవుడు చూపిన కోపం కనుక ఇప్పుడు చూపితే ఒక్కరు నిలబడరు ఈ మందిరంలో. అందరూ అవుట్. మీ అందరి తర్వాత నేను కూడా అవుట్. అందరం అవుటే. ప్రేమ కలిగిన వాడే మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఎన్ని అబద్ధాలు, 1, 2? ఇక బూతులు తిట్టను ప్రభు అంటివి, తెల్లారే తిడితివి మీ ఆయన్ని. ఇక బూతులు మాట్లాడిన ప్రభు అంటివి, భార్యని తిడితివి. ఇక చూడని ప్రభు అంటివి, చూస్తేవి. ఇక వదిలేస్తున్నాను ప్రభు ఫోన్ అంటివి, మళ్ళీ తగులుకుంటేవి. ఎన్ని అబద్ధాలు తమ్ముడా, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. నువ్వు అబద్ధం ఆడితే మనుషులతో కాదు, దేవుడితోనే. మనసులో పాపం పెట్టుకొని దేవుని మందిరాల్లో మనము ఒక మాట చెప్తాయినండి, నీ మనసులో గనక పాపం ఉంటే నువ్వు మైకు పట్టుకుని పాడకూడదు సంఘంలో, ఒప్పుకోడు దేవుడు తెలుసా? శనివారం రాత్రి సినిమా చూసి వచ్చి ఆదివారం మైకు పట్టుకున్న పాడి దేవుడు ఒప్పుకుంటాడు తల? దేవుణ్ణి మోసం చేసినట్లు లెక్క. పాస్టర్కి తెలియదు. పాట పాడే ముందే, మందిరంకి వచ్చే ముందే కన్నీళ్ళు విడిచి అడగాలి, ప్రభువా తెలుసో తెలియకు జారిపోయానయ్యా, అయ్యా నా మనసు చెలించిందయ్యా, సినిమా చూశానయ్యా, అయ్యా నీ మందిరంకి వెళ్తే పాస్టర్ గారు పాటిస్తారు నాకు, ఇప్పుడు నేను పాడాలా, నేను మైకు పట్టుకొని ముందు పాడితే నేను వేషధారిని, నేను బాధ పెట్టినప్పుడు నిన్ను మోసం చేసింది దాన్ని అవుతా, నన్ను క్షమించు తండ్రి. ఈ ఒక్క అవకాశం ఏడ్చి 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 కన్నీళ్ళతో కడుక్కొని ఇక్కడ పాట పాడాలా? ఎవరి కోసం పాడతావు పాట ఇక్కడ? నువ్వు శరీరాన్ని మలినం చేసుకొని అక్రమ సంబంధాల్లో పడొచ్చి దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేయటం దేవుడు నచ్చుతుందా? చెల్ల మోసం చేస్తున్నావు దేవుణ్ణి, తమ్ముడా మోసం చేస్తున్నావు దేవుణ్ణి. ఒప్పుకోడు తమ్ముడా, ఒప్పుకోడు. ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన పాపాన్ని సహించలేడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని సహించలేడు ఆయన. కొన్ని సంఘాల్లో చూడండి, నవలుతారు, అప్పుడు దాకా నవలుతారు మేక నవ్వులట్టు నవిలి టక్క అవసరమైతే నవిలిన తర్వాత మళ్ళీ సిగరెట్ తాగి మొహం గడుక్కుని పోయి పాట పాడతారు ఆ స్టేజీ మీద. నాకు తెలిసిన ఒక అతను అట్లాగే తబలా వాయించేవాడు అన్న, డ్రింక్ చేసి వచ్చి తబలా వాయిస్తాడు మందిరంలో, మందు దాకా వచ్చి మందిరంలో తబలా వాయిస్తాడు. నేను ఎన్నిసార్లు చేశాను తెలుసా? సభలు పెట్టినప్పుడు స్టేజీల మీదకి వచ్చి తాగొచ్చి వాయించేవాడు. ఎందుకన్నా ఇటు చేస్తున్నామంటే శివరంగు చేస్తా తమ్ముడు, తాగకపోతే నాకు తాగేసి వచ్చి దేవుని పాటలకు వాయించేవాడు. చివరికి ఎడదచ్చిపడి చెప్పమంటారా? కళ్ళు బయటకు వచ్చినాయి, బస్సు కుదిరితే కళ్ళు బయటకు, ఇంతలా కళ్ళు వచ్చినాయి బయటకు, దెప్పలేసింది పైకి, మెదడు కింద పడింది, తొక్కేసిందంతే చక్రాలు, మెదడు దొరకలా, కళ్ళు దొరకలా, ఛిద్రం అయిపోయింది బాడీ. తల్లా వదలడు దేవుడు నిన్ను. ఆయన ప్రేమ కలిగిన వాడని అలాగే ఉందామా? అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. గుండెల్లో పాపం పెట్టుకొని ఇక్కడికి వచ్చి జీవము గల దేవుడా నాకు, నువ్వు ఆపబోయా సాలుగానే, ఆయన జీవం గల దేవుడే, నువ్వు పరిశుద్ధాత్మునికే నేనే. అబ్బో సరే బాలేవు కానీ పాట జీవనా, మనలో పరిశుద్ధత లేదు, ఆయన పరిశుద్ధత గురించి పాట అవసరమా? వేషధారణ పాట కదా మనయ. ఇంటి దగ్గర బయలుదేరే ముందు ఏడవాలి ప్రభు దగ్గర, నీ మైకు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు ప్రభువా, నా మాటలు మంచివి కాదు, నా జీవితం సరికాదు, నీ బలిపీఠం దగ్గర నిలబడ్డానికి నాకు హక్కు లేదని ఏడ్చి ఏడ్చి ఏడ్చి
అప్పుడు నీ మనసుకు నెమ్మది వస్తుంది. సరే పో కుమార్తె పాడుపో అంటే అప్పుడు వచ్చి పాడాలా, అప్పుడు వచ్చి ప్రార్థన చేయాలి. ఇక్కడ యాకోబు అనుకుంటున్నాడేమో, నీ వాక్యం చెప్పేస్తా నాకేం కాదని, డబల్ కోటింగ్ ఇస్తాడు దేవుడు. తేడా వచ్చిందని ఎవరికైనా మందిరంలో నిలబట్టమని అంత ఆశామని అనుకుంటున్నారా? అందుకే పాస్టర్లకి డబల్ కోటింగ్ అని చెప్పే దేవుడు. బోధకులమైన మనకు మరింత కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీరు బోధకులు కావద్దని చెప్పాడు దేవుడు. పాటలు పాడే వారలారా జాగ్రత్త, ప్రార్థన చేసే వారలారా జాగ్రత్త. దేవుని మోసం చేయలేము, ఆయనకు అన్నీ తెలుసు మన విషయాలన్నీ. జాగ్రత్తగా ఉండండి, దైవిక భయంతో ఉండండి బిడ్డలారా. మారు మనసు పొంది రావాలి. లేదా పాడబాకు, లేదా చేయబాకు ప్రార్థన, వదిలే దూరంగా ఉండు. నీలో ఉన్న బలహీనత బయటికి పోయేదాకా నువ్వు దూరంగా ఉండు, రావద్దు దగ్గరికి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దెబ్బలు తినేస్తాం తర్వాత. మందిరంలోనే చచ్చిపోయారు ఇద్దరు అంతే, గిడగిడ కొట్టుకుండా ప్రాణం చచ్చిపోయారు అంతే. భార్యాభర్తలు ఇద్దరు ఒకే దగ్గర పరిశుద్ధాత్మను మోసం చేసి ఇక ఆ తర్వాత బతకలేకపోయారు బిడ్డ. దేవునిని మోసగించడానికి, పరిశుద్ధాత్మను శోధించడానికి భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి ఒకే మనసుతో పనిచేశారు. ఇద్దరు దేవుని కంటే లోకగణతే, దేవుని కంటే గర్వమే వీరిద్దరిలో ఎక్కువగా కనబడింది. ఈ ఇద్దరిలో దేవుని గూర్చిన తపన లేదు, కానీ సాతాను ఏజెంట్లుగా పనిచేయడానికి ఇష్టపడ్డారు వీళ్ళిద్దరూ. సంఘాన్ని మెప్పించడానికి, సంఘంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, సంఘం ముందు యాక్టింగ్ చేయడానికి ఇద్దరు కలిసి కష్టపడ్డారు. అయ్యో మేం చేసే తప్పులు అనుకోవట్లా, డబ్బు దాచుకోవచ్చు అబద్ధం చేత అనుకోవట్లా. వీళ్ళు ఏ విధం చేతనే మెప్పిద్దాం సంఘాన్ని, ఏ విధం చేత పాస్టర్ని ఒప్పిద్దాం అని ఆశపడ్డారే కానీ ఏ రోజు కూడా అయ్యా మేం చేసిన తప్పని పశ్చాత్తాపడలేదు. పేతురు గారు అననీయని అడిగాడు, ఆమె భార్యని అడిగాడు, అయ్యమ్మా సపేరా ఇంతకే అమ్మారా అని అడిగాడు. అప్పుడే ఒప్పుకోబల్లే. పాస్టర్ అడుగుతున్నాడే, అయ్యో జాగ్రత్త ఉండాలేదని, అయ్యా 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 తప్పైపోయింది మా ఆయన ఏదో, అయ్యా సార్ అంతకాదు ఇదిగో కొంత దాచుకున్నావు అయ్యా. ఇప్పుడు ఒక మాట చూడండి, ఒకవేళ డబ్బు చూసి మనసు మారింది, కొంత దాచుకున్నారు, తెచ్చారు. ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా? సార్ 20,000కి అమ్మాం, ఏదో ఖర్చుల కోసం ఒక 10,000 పక్కన పెట్టుకున్నాం సార్. పాస్టర్ గారు 10,000 తెచ్చామయ్యా. సూపరు, ఒప్పుకుంటాడు దేవుడు, ఇబ్బంది లేదు. మేము దాచుకున్నామని దేవుడు చెప్పుంటే దేవుడు ఏమనుకునేవాడు కాదు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చి మేము ఇంతకే అమ్మేమని మెప్పిస్తున్నారు సంఘాన్ని, దేవుని మెప్పిస్తున్నారు, పశ్చాత్తాపడట్లా. పేతురు గారు మాట్లాడుతూ ఉండగానే అననీయ అక్కడికక్కడికే పడి విలవిలలాడుతా ప్రాణం పోయింది. ఆ సంగతి చూసిన విశ్వాసులు గుండెలు అదిరినాయి అంతే. యవనస్తులు లేచి బట్టతో జుట్టి ఎత్తుకెళ్ళిపోయారు సమాజానికి. కరెక్ట్గా 3 గంటలైంది. ఇంటి దగ్గర డబ్బు కాపలా ఉన్న భార్య ఏం తెలియకుండా మళ్ళీ పాటలు పాడుతూ లోపలికి వచ్చింది. ఇంకా ఆ సమాజ వాళ్ళు ఇంకా రాలా, అప్పుడే వస్తున్నారు. ఈమె వచ్చింది, ఏమా సప్పిరా అయ్యగారండి. మన ఉత్తరాంధ్ర వాళ్ళు మాట్లాడతారు, తూర్పు గోదావరి జిల్లాలో అయ్యగారండి. ఆ మాటలంటే సంతోషం వేస్తుంది నాకు. ఏడ చూడండి ఏమంటారు, ఏందా అంటారు. ఏడైతే ఆడ అట్ట కాదు, చాలా ప్రేమగా మాట్లాడతారు ఆడ. మన బిడ్డలు కొంతమంది పోయిచ్చాం, అయ్యగారండి బాగున్నారా, బాబు గారు బాగున్నారా అన్నా లేకపోన్నా మనల్ని ఎవరంటారు, ప్రేమ పలకరిస్తారు మనల్ని. ఏ సార్ ఎట్టిపోయావు, ఏందో మన యాస, ప్రేమగా మాట్లాడతారు ఆ పక్క. అట్లాగే ఆమె భలే ప్రేమగా మాట్లాడుతుంది సప్పీరా. ఏమ్మా అయ్యగారండి బాబు గారు, అమ్మా మీ పొలాన్ని ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మితిమి. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు వాకిట్నే ఉన్నాయి, వారు నిన్నునో మోసుకొని పోవదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఈ సంగతులు చూసిన వారందరికీ మిగుల భయం, సంఘములో ఉన్న వారికి కూడా మిగుల భయం కలిగిందని. ఇక ఆ దెబ్బతో ఎవరు అబద్ధం చెప్పడం మానేశారని ఆమె చెప్పను గట్టిగా. వాళ్ళిద్దరు ఎప్పుడో సంఘం చచ్చిపోయారో ఇక అబద్ధాలు కాదు కదా. అమ్మో అమ్మి కొంత దాచుకొని ఇక్కడ కానీ యాక్టింగ్లు చేసే దేవుడు ఒప్పుకోవడం అర్థమైపోయింది వాళ్ళకి. భయం కలిగింది సంఘంలో. బిడ్డ అదే శాపం ఇప్పుడు మన మీద వేయలేక కాదు, ఆయన వేయలేక కాదు, ప్రేమ గల దేవుడు. నశించిపోవటం ఇష్టం లేక బిడ్డ తెలుసుకుంటాడులే అని ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. తమ్ముడా ఎన్నోసార్లు బాధ పెడుతున్నావు, ఇంకా మోసం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేస్తున్నావు తమ్ముడా. నువ్వు అన్నా పరిశుద్ధాత్మ దేవుడు శోధిస్తున్నావు నువ్వు. చెడిలా జాగ్రత్త, ప్రేమ కలిగి ఉన్నాడని ఓపిక పడుతుండని ఇంకా వ్యర్థం చేసుకుంటావా? ఎప్పుడైతే దేవుడు బిడ్డరా ఆగ్రహించి ఆ సంఘములో వేళ్ళునుతున్నటువంటి ఆ పాపాన్ని ఖండించి
వాళ్ళిద్దరికి మరణం పంపించడం ద్వారా ఆ పాపాన్ని సంఘంలోంచి ఎప్పుడైతే బయట దేవుడు తీసేశాడో ఆ తర్వాత దినాలలో సంఘం ఎప్పుడు పాపం చేయలేదు, మిక్కిలి భయముతో దేవుడి కోసం నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబట్టమే కాదు, ఆ రోజు నుంచి ఆ సంఘంలో సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు విరివిగా జరిగాయి. వేలాది మంది ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడ్డారు. సంఘం దీవెనకరంగా సాగిపోయింది. నా ప్రియులరా, అననీయ సప్పీరాల భార్యాభర్తల్లో నుంచి దేవుడు మనకి ఒక 5 విషయాలు నేర్పించాడు. అననీయ అంటే అర్థం చెప్పండి. యెహోవా దయాళుడు, దయగలిగినవాడు. దేవుడు దయగలిగినవాడని పేరు పెట్టుకున్నాడు, కానీ దేవుడు దయను పొందుకోలేక మందిరం చచ్చిపోయాడు మనిషి. సప్పీరా అంటే సౌందర్యవతి, ఆభరణం. సౌందర్యం లేదు, పోయింది, చచ్చిపోయింది దేవుని మందిరంలో. కారణం, సంఘంలో పేరు కోసం ప్రాకులాడారు, ఘనత కోసం ప్రాకులాడారు. దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించి ధనాపేక్ష చేత కొంత దాచుకున్నారు. మందిరంలో తీసుకొచ్చి అబద్ధం చెప్పారు. 3ది సేవకుని మోసం చేశారు. 4 దేవుని మోసం చేశారు. పరిశుద్ధాత్మ దేవుని శోధించారు. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు. అందుకే దేవుడు ఒప్పుకోలేదు. వెంటనే వాళ్ళ మీదకి మరణం దిగొచ్చింది. అక్కడికక్కడికే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పడి చచ్చిపోయారు దేవుని మందిరంలో. బిడ్డ, ఇప్పుడు చంపకపోయినా నిన్ను నన్ను, ఇప్పుడు మనకు శిక్ష వేయకపోయినా రేపు తీర్పులో మాత్రం ఖచ్చితంగా నీకు నాకు శిక్ష వేసి తీరతాడు ఆయన. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడే నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజైనా నువ్వు వదిలిపెట్టకపోతే, ఈ రోజైనా నువ్వు పొందుకోకపోతే, ఈ రోజైనా నువ్వు మారకపోతే బిడ్డ తప్పించుకోలేను దేవుని చేతుల్లో. ఇప్పటికే నేను ఎన్నోసార్లు దేవుడు క్షమించి వదిలేశాడు. అమ్మా, మిమ్మల్ని బాధపడ్డానికి కాదు ఈ మాటలో, ఉన్నదొన్నది చెప్పాలి తమ్ముడా. దేవుడినా ఇది 4 గోడల్లా కనపడుతుందేమో, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో కూడా. మన బ్రతుకులు సరి చేసుకోకపోతే దెబ్బతింటాం. బోధించే వాళ్ళకి 2 అంతల శాపం, వినే వాళ్ళకి 1 అంత శాపం. జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడతావు. బయట ఒక విధంగా, లోపల ఒక విధంగా మనం ఉండకూడదు. అననీయ సప్పీరాల మాదిరిగా డబ్బుని ఎక్కువ ప్రేమించి దేవునిది కొంత దాచిపెట్టి కొంత తెచ్చి దేవుడికి ఇస్తా, దేవుని మోసం చేస్తా, ఎన్నోసార్లు దేవుడికి అబద్ధాలు చెప్పి దేవుని మోసగాడిగా చేసి దేవుని మోసం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? అయితే ఒక శుభవార్త ఏంటంటే, ఇప్పుడు కనుక ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుసో తెలియకో చేశాను ప్రభువా, ఇక మీద నిలబడతాను ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను క్షమించని కన్నీరు బొట్టు విడిస్తే 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో నీకోసం నా కోసం రక్తం కార్చిన దేవుడు, నీకోసం నా కోసం రక్తం కార్చిన దేవుడు, ఆయన రక్తం చేత నిన్ను కడుగుతాడు ఈరోజు రాత్రి.